అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు అతనికి ఏమైంది? ఈ మధ్య కాలంలో చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ కూడా కొన్ని వార్తలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అటు ఇరాన్ అలాగే అమెరికాకి వార్ జరుగుతున్న టైంలో కూడా ఇటువంటి వార్తలు చాలా వచ్చాయి. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి బాలేదని, ట్రంప్ బీపీతో పడిపోయాడని చెప్పి, ట్రంప్కి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి, అలాగే ట్రంప్ ఏదైతే విమానం ఎక్కేటప్పుడు అతను తూలిపోతున్నట్టు, ఆ చేతులు షివర్ అవుతున్నట్టు, అలాగే తర్వాత కొన్ని రోజుల పాటు అతని నెక్ పైన అలాగే అతను చేతి దగ్గర కాళ్ళ దగ్గర ఇటువంటి చోట్ల కొన్ని ర్యాషెస్ ఉండటం, ట్రంప్ ఆరోగ్యం గురించి ఆ పరిస్థితి గురించి ఎక్కువగా డిస్కషన్ చేయడం, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. తాజాగా ట్రంప్ హెల్త్ ఇష్యూకి సంబంధించి ట్రంప్ పర్సనల్ డాక్టర్ సిన్ బర్బెల్లా అనే ఒక వ్యక్తి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే మే 26 మ్యారీల్యాండ్ అక్కడికి ట్రంప్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళబోతున్నారు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో మే 26 అది ట్రంప్కి లాస్ట్ డేటా. ఆ డేట్ని ఎందుకు ఫిక్స్ చేసి బయటకు చెప్తున్నారు, దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? అయితే ఇది డైరెక్ట్గా వైట్ హౌస్ నుంచి వచ్చింది ఈ వార్త. ట్రంప్ క్రానిక్ వానస్ ఇన్సఫిషియన్సీ అనే ఒక వ్యాధితో బాధపడుతున్నారట. ప్రస్తుతం ట్రంప్ వయసు 80 ఏళ్ళు. 80 ఏళ్లలో కూడా ట్రంప్ అమెరికాని పాలన బాగానే చేస్తూ ఉంటాడు. కానీ ఈ వార్ సిచ్యువేషన్స్లో ట్రంప్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ముఖ్యంగా ఆరోగ్య ఇబ్బందులు. రైట్, వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్కి అతను ట్రీట్మెంట్ కోసం అక్కడ అడ్మిట్ చేయబోతున్నారంటూ వైట్ హౌస్ నుంచి ఈ వచ్చిన వార్త ఎంతవరకు నిజం? అసలు ట్రంప్కి నిజంగా ఉన్న వ్యాధి ఏంటి? ట్రంప్కి అసలు ఏమవుతుంది? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మెడికల్ చెకప్స్కు సిద్ధమయ్యారు. మే 26 మేరీల్యాండ్లోని ప్రఖ్యాత వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్కు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 80 ఏళ్లకు చేరువలో ఉన్న ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా పరిశీలన జరుగుతున్న తరుణంలో వైట్ హౌస్ ప్రకటించిన ఈ పర్యటనను అత్యంత ప్రాధాన్యతను సంతరించింది. వైట్ హౌస్ సోమవారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన ప్రకారం ఈ పర్యటన అధ్యక్షుడు సాధారణ నివారణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా జరుగుతుందని చెప్తున్నప్పటికీ అతని ఆరోగ్యం పట్ల చాలామందికి అనుమానాలు ఉన్నాయి. సో వార్షిక వైద్య పరీక్షలు అలాగే దంత పరీక్షలు అనంతరం చేయించుకుంటారు. అనంతరం ట్రంప్ వాల్టర్ రీడ్లో చికిత్స పొందుతున్న సైనిక దళాల్లో ముఖ్యంగా పురుషులు అలాగే మహిళలను కూడా కలుసుకొని ఉన్నారు. మధ్య ఇరాన్తో జరిగిన ఏదైతే వార్ ఉందో ఇప్పుడు కూడా చాలామంది సైనికులు గాయాల పాలయ్యారు. వారందరినీ కూడా ఈ వాల్టర్ రీడ్ ఏదైతే హాస్పిటల్ ఉందో మిలిటరీకి సంబంధించింది అక్కడే వారుకుంటున్నారు. వారిని కూడా కలిసే పరిస్థితి ఉంటుంది. సో దేశం కోసం వారు చేస్తున్న సేవ అంకిత భావానికి గుర్తింపుగా అక్కడి సైనిక సిబ్బంది ఉద్యోగులతో ట్రంప్ కొంచెం సమయం గడపనున్నారంటూ కూడా చెప్తారు. సో గత ఏడాది జూలైలో అంటే అప్పటికి అతనికి 79 ఏళ్ల వయసు, ట్రంప్ కాళ్ళలో స్వల్ప వాపు కనిపించడం చర్చనీయాంశం. అప్పట్లో నిర్వహించిన సమగ్ర పరీక్షలో ఆయనకు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే ఒక సిరాల సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే అధ్యక్షుడు వ్యక్తిగత వైద్యుడు సిన్ బార్బెల్లా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. కానీ ఒక పక్క ట్రంప్ ఆరోగ్య పరిస్థితి అయితే దారుణంగానే ఉందని చెప్తున్నారు. అదనపు జాగ్రత్తలో భాగంగానే ఈసారి కూడా పరీక్షలకు వెళ్తున్నారంటూ కూడా చెప్తాను. రైట్, అసలు ఈ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అసలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా మనం క్లియర్గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో అంటే ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే కాళ్ళు వాపు, ముఖ్యంగా చీలమండల్ యాంకిల్స్ మరియు కాల్స్ చుట్టూ వాపు, ఇది రోజు చివరిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే నొప్పి మరియు బరువు, కాళ్ళు బరువుగా అలసిపోయినట్లు లేదా నొప్పిగా అనిపించడం, తర్వాత వెరికోస్ వైన్స్, చర్మంపై ఉప్పిన వంకర టింకరగా కనిపించే సీరలు, చర్మంలో మార్పులు, చీలమండల దగ్గర చర్మం రంగు మారడం, గోధుమ రంగులోకి పొడిబారడం, దురద లేదా గట్టిపడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే కాళ్ళకు కూడా కొన్ని పుండ్లు పడే అవకాశం ఉంది. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్పా, ఈ క్రానిక్ వానస్ ఇన్సఫిషియన్సీ ఏంటి అనేది మీకు అర్థం అవడం కోసమే నేను అంతలా దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తా. అయితే మే 26 అనే డేట్ని
వైట్ హౌస్ ఎందుకు అనౌన్స్ చేసింది బయటికి? అలాగే జేడి వ్యాన్స్ రంగంలోకి రాబోతున్నారు. జేడి వ్యాన్స్ అనే వ్యక్తి కూడా ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అతను ప్రెసిడెంట్ కాబోతున్నారు. ఇటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో అంటే ఒక పక్క ట్రంప్కి ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ, ఇంకో పక్క జేడి వ్యాన్స్కి పగ్గాలు అప్పచెప్పబోతున్నారంటూ ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. సో అంటే ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? సో చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ఆల్రెడీ ట్రంప్ రష్యాకి టూర్ వెళ్తున్నారు అనే విషయం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు యాక్చువల్గా ఇండియాకి రావాలి, కాస్త రష్యాకి వెళ్తున్నారు. సో ఈ ట్రంప్ హెల్త్ ఇష్యూస్ గురించి అయితే డిస్కషన్స్ ఎక్కువగా ఉన్నాయి. నేను క్లియర్గా అయితే చెప్పాను అనుకుంటున్నా, ఈ క్రానిక్ వెన్సస్ ఇన్సఫిషియన్సీ దానివల్ల ట్రంప్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అతను ఏదైతే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడో ఆ పదవికి కొంచెం కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటారని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ట్రంప్ పైన మీ ఒపీనియన్ ఏంటి?